చూసేది ఏముందండి ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తున్నా ప్రజలు ఓటేసిర్రు 5 ఇయర్స్ ఇచ్చిర్రు. లైసెన్స్ ఇచ్చిర్రు 5 ఇయర్స్ ప్రజలు. ఆ! ఇక ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆయనకు నచ్చినట్టు ఆయన పరిపాలన చేస్తుండు. దాన్ని మనం ఏం చూస్తాం? ప్రజలు చూసుకోవాలి. ప్రజలు అబ్జర్వ్ చేయాలి. గత ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు? పరిపాలన లేదు ఈ ముఖ్యమంత్రి. 6 గ్యారంటీలు లేదు. ఏం లేదు. అప్పుడంతా 6 గ్యారంటీలని తీసుకొచ్చిర్రు. బంగారం అన్నారు. ఏమేమో చెప్పిర్రు. ఆ బియ్యం, ఈ బియ్యం అన్ని బియ్యం అంటే ప్రజలకి బియ్యాలొద్దండి. ప్రజలకి బియ్యం పథకం ఇంకా. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినాక ఇంకా రేషన్ బియ్యం ఏంది మీరు చెప్పండి. మన తాతలు తినలేరు. మన తాతలు కూడా తినలేరు రేషన్ బియ్యం. మీరు పోయి అడగండి మీ పెద్దల్ని రేషన్ బియ్యం తిన్నారా అని అడగండి మీరు. వాళ్ళు కొర్రబువ్వ తిన్నారు. 70కి 100 కేజీల బస్తా మోసిర్రు వాళ్ళు. ఏం పథకాలు తీసుకొస్తారు? మీరు ప్రజలకు ఇవ్వాల్సింది స్కిల్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి అంటాడు స్కిల్ ఇవ్వమని. ఆయన పెట్టే పథకాలేమో ఇవి పెడుతుండు మొత్తం 6 గ్యారంటీల పథకాలు పెట్టి స్పీచ్‌లనేమో కుల వ్యవస్థ ఉండొద్దు, బద్దలు కొడతా ఆ స్కిల్ నేర్చుకోండి అంటాడు. మరి మీరు ఎందుకు ఆ పథకాలు పెడుతుర్రు? ఫస్ట్ మీరు ఈ దేశంలో ఈ హాస్పిటల్‌లో స్కిల్ పెంచండి. మీరు ఆడ ట్రీట్మెంట్ తీసుకోండి. ఉస్మానియాలో చదువుకోండి. హార్వర్డ్‌లో వద్దు. లైబ్రరీలు నెలకొల్పండి. పెద్ద పెద్ద లైబ్రరీలు మీరు పేద ప్రజలు చదువుకోవడానికి ఒక లైబ్రరీ నెలకొల్పిరా ఈ ముఖ్యమంత్రి. ఫారినర్స్ నెలకొల్పిరు అక్కడ. తమిళనాడు పోతే అడ్యార్ రీసెర్చ్ సెంటర్ అని ఉంటుంది. లక్షల పుస్తకాలు పెట్టిరు ఫారినర్స్ వచ్చి ఈ దేశం మీద గౌరవంతోటి. అక్కడ మీరు పులిచేరి పోండి అరబిందో ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు విదేశీయులు వచ్చి భారతదేశంలో ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేస్తారు ఆరోవిల్ అన్న ప్రాంతంలో. అరే విదేశీయులకు మన దేశం మీద ఉన్న గౌరవం మనం హార్వర్డ్లో పోయి చదివితే ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు చెప్పి దేశం మీద ఏం గౌరవం ఉన్నట్టు మనకి చరిత్ర చదవమని చెప్తున్నాయి ముఖ్యమంత్రి గారు. నేను గత ముఖ్యమంత్రిలాగా ఆయన వందల వేల పుస్తకాలు అన్నారు కానీ ఏం చేయలేని ఉరగబెట్టింది ఏం లేదు. కిస్తీలు కట్టే స్థితికి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రాన్ని.